అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి ఫిబ్రవరి 3 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుమ్మక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురు వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరించడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకుంటాము. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున దిన ఫలితాల ప్రకారము ఈ రాశి స్త్రీలకి రేపటి రోజున అంటే ప్రత్యేకంగా ఈ రాశి స్త్రీల ప్రేమ జీవితంలో కమ్యూనికేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. వీరి సంబంధంలో ఏవైనా అపార్థాలు పరిష్కరించడానికి హృదయపూర్వక సంభాషణలు సహాయపడతాయి. మీ భాగస్వామితో పాత సమస్యలను పరిష్కరించడానికి మీకు రేపటి రోజున మంచి అవకాశం లభిస్తుంది. వివాహిత స్త్రీలు రేపటి రోజున తమ జీవిత భాగస్వామితో ఒక చిన్న యాత్ర లేదా విహారయాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. ఇది సంబంధానికి కొత్తదనము మరియు బలాన్ని తెస్తుంది. ఒంటరి మహిళలకు రేపటి రోజున సోషల్ మీడియా లేదా సామాజిక కార్యక్రమాల్లో కొత్త ప్రపోజల్లు రావచ్చు అనమాట. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచండి లేదా మరి అవతల వ్యక్తి చెప్పేది జాగ్రత్తగా వినండి. రేపటి రోజున మీ కెరీర్ పరంగా బిజీగా ఉంటుంది, కానీ ప్రతిఫలదాయకమైన రోజు అవుతుంది. మీ కమ్యూనికేషన్ మరియు మల్టీ టాస్కింగ్ నైపుణ్యాలు అందరి దృష్టి కూడా ఆకర్షిస్తాయి. రేపటి రోజున మీడియా, రచన, బోధన, బ్యాంకింగ్ లేదా కమ్యూనికేషన్ సంబంధిత రంగాల్లో ఉన్నవారికి రేపటి రోజున అనుకూలమైన రోజుని చెప్పుకోవచ్చు. మీకు ఏదో ఒక ఆఫర్ అయితే ఖచ్చితంగా అందుతుంది. అంటే ప్రమోషన్ సంబంధించిన ఏమైనా సరే మీకు రేపటి రోజున అందుకోబోతానని చెప్పొచ్చు. అయితే మీ కృషి మరియు తెలివితేటలు కార్యాలయంలో ప్రశంసించబడతాయి. వ్యాపారం చేస్తున్న మహిళలు రేపటి రోజున నెట్వర్కింగ్ ద్వారా కొత్త కస్టమర్లను పొందబోతున్నారు. ఒకేసారి ఎక్కువ పనులు చేపట్టడం మానుకోండి, ఎందుకంటే ఇది గందరగోళానికి దారితీస్తుంది. తదనుగుణంగా మీ పనిని ప్రాధాన్యత క్రమంలో నిర్వహించండి. ఆర్థికంగా రేపటి రోజున సాధారణ రోజు, కానీ సమతుల్యత అవసరము. ఆదాయ ప్రవాహం బాగుంటుంది. గాడ్జెట్లు, బట్టలు లేదా ఫ్యాషన్ వస్తువులపై ఆకస్మిక ఖర్చులు ఉండవచ్చు. తొందరపడి కొనటము మానుకోండి. గతంలో ఇచ్చిన రుణం తిరిగి పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. భవిష్యత్తు కోసము చిన్న పొదుపులు లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రారంభించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఖర్చు మరియు పొదుపు మధ్య సమతుల్యతను కాపాడుకోండి. రేపటి రోజున మీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరము. మారుతున్న వాతావరణం వల్ల అలర్జీలు, గొంతు నొప్పి లేదా అలసట వస్తుంది. ఎక్కువగా మాట్లాడము లేదా ఒత్తిడి తీసుకోవడం వల్ల మీకు మానసిక అలసట పెరుగుతుందన్నమాట. ఆకుకూరలు మరియు తేలికపాటి ఆహారం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడానికి కొంత సమయం కేటాయించండి. మీ దినచర్యను సమతుల్యంగా ఉంచుకోండి. మీ కెరీర్ మరియు ఆర్థిక విషయాల్లో కొన్ని సవాళ్లు రావచ్చు. రేపటి రోజున స్పష్టంగా ఉండటానికి మరియు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఒక రోజు అని చెప్పుకోండి. మీ మనసు చాలా చురుగ్గా ఉంటుంది. కొత్త ఆలోచనలపై పనిచేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే ఒక్కసారి చాలా పనులు చేపట్టడం మిమ్మల్ని గందరగోళం గురిచేస్తుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు రేపటి రోజున మీ అతిపెద్ద ఆయుధము. మీరు మీ మాటలతో ఎవరినైనా గెలవగలరండి. ప్రతికూలత ఏమిటంటే అతిగా ఆలోచించడము మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఏదైనా వాగ్వాదాలు చేసే ముందు మీ సామర్థ్యాలను అంచనా వేసుకొని వాగ్దానాలు చేయండి. ఆర్థికంగా రేపటి రోజున సాధారణంగానే ఉంటుంది. అనవసరమైన ఖర్చులు నివారించండి. జట్టు కృషి మీ కెరీర్లో విజయానికి దారితీస్తుంది. కాబట్టి మీ సహోద్యోగులతో సమన్వయాన్ని కొనసాగించండి. మానసిక అలసటను నివారించడానికి విరామం తీసుకోండి మరియు విశ్రాంతి తీసుకోండి. మీరు మీ ఉద్యోగాన్ని మార్చుకోవడానికి పరిగణించవచ్చు. మతంపై మీ విశ్వాసం తగ్గవచ్చు. మీ ఆదర్శాలు మరియు ప్రవర్తన ప్రదర్శించబడతాయి. వ్యాపారంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. అతిథులు మీ ఇంటికి వస్తారు. మీ అన్నయ్యలతో మీ సంబంధంలో కొంత చేదు ఉండవచ్చు. ఆస్తి విషయాలకు సంబంధించి రేపటి రోజున మీకు మంచి రోజు అయితే అవుతుంది. ఆస్తిని కొనడము మంచి ఆలోచన. ఏదైనా పని పట్ల అతిగా గర్వపడడం మానుకోండి, లేకుంటే అది ప్రతికూల ఫలితాలను ఇవ్వచ్చు. అసూయను పెంచుకోకండి. పోటీతత్వం స్ఫూర్తి కొనసాగుతుంది. రేపటి రోజున మీరు మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు, కానీ దీర్ఘకాలిక అనారోగ్యం మళ్ళీ తలెత్తవచ్చు. కుటుంబ పురోభివృద్ధి పైన మీరు ప్రత్యేకంగా దృష్టిని అయితే కేంద్రీకరిస్తారు.
కుటుంబ భవిష్యత్తు, ఆర్థిక స్థిరత్వం, పిల్లల యొక్క చదువు వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి అయితే ఉంది. మీ ప్రయత్నాలు పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇంట్లో వాతావరణాన్ని మెరుగుపరచుకోవాలని మీ ఆలోచనలు కార్యరూపం దాల్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. బంధువులతో అభిప్రాయ భేదాలు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది. మాటల వల్ల చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారి ప్రమాదం ఉందన్నమాట. కాబట్టి సంయమనం అవసరము. మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పిన ఎదుటివారి యొక్క భావాలను కూడా గౌరవించడం అయితే మంచిదండి. ఓపికతో వ్యవహరిస్తారు. మీ విభేదాలు తాత్కాలికంగానే మిగులుతాయి. ఉద్యోగం లేదా వ్యాపారంలో మీ పనితనాన్ని గుర్తించే సందర్భాలు వస్తాయి. బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థంగా నిర్వహించగలసిన శక్తి మీలో ఉంటుందండి. ఆర్థికంగా ఖర్చులు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. అనవసరమైన వాటికి ప్రాధాన్యం ఇస్తే ఇబ్బందులు తప్పవన్నమాట. ఆరోగ్యపరంగా సాధారణంగానే ఉంటుంది. మొత్తంగా సమతుల్యతతో వ్యవహరించడము రేపటి రోజున మీకు విజయాన్ని అందిస్తుంది. రేపటి రోజున మీరు ఏం చేపట్టినా విజయానికైతే అనుకూలమైన సంకేతాలు ఉంటాయండి. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కాబట్టి వృత్తిపరమైన మరియు వ్యక్తిగత రంగాల్లో కమ్యూనికేట్ చేయడం సమస్య అయితే కానే కాదు. మీ కుటుంబంతో సమయం గడపడము మిమ్మల్ని ఆనందంతో నింపుతుంది. పాత స్నేహితుడిని లేదా సన్నిహితుడిని కలవడము మీకు ఆనందాన్ని ఇస్తుంది అనమాట. రేపటి రోజున మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ కొంచెం విశ్రాంతి తీసుకోవడం అయితే మర్చిపోవద్దు. మీ సృజనాత్మకతను మేల్కొల్పడానికి, కళ లేదా అభిరుచుల్లో పాల్గొనడానికి కొంత సమయం కేటాయించండి. రేపటి రోజున ఈ రాశి వారికి చాలా ఒత్తిడితో కూడిన రోజు అవుతుంది. వారు కోరుకున్న వివాహ ప్రతిపాదనను వారి తల్లిదండ్రులు తిరస్కరించవచ్చు. కుటుంబ సమావేశాలు మరియు రేపటి రోజున పెద్దల యొక్క మీరు ఇంట్లోని ఇతర సభ్యులకు ఆనందం కలిగిస్తుందన్నమాట. పెద్దలు తమ బంధువులు, కుమారులు మరియు కుమార్తెలను కలవడానికి సంతోషంగా ఉంటారు. పిల్లలు రేపటి రోజున వారి తల్లిదండ్రుల నుండి సాధ్యమైన ప్రతి మద్దతును ఆశించవచ్చు. అకౌంటింగ్ నిపుణులు రేపటి రోజున మీరు పదోన్నతి గురించి వార్తలు అందుకోవచ్చు. వారు తమ ప్రస్తుత ఉద్యోగంలో మార్పు గురించి కూడా వింటారు. నమ్మకంగా మరియు ఆశావాదంగా ఉన్న విద్యార్థులు పురోగతిని నిర్ధారించడానికి కష్టపడి మరియు నిజాయితీగా పనిచేయాలి. కొన్ని ఆలస్యాలు లేదా అడ్డంకులు ఎదురైనా తర్వాత మీరు మీ పనులను అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక ఏర్పాట్లు విజయవంతమవుతాయి. మీరు తీపి భోజనం ఆస్వాదిస్తారు. విద్యార్థులు చదువుకోవడానికి ఇది సగటు రోజు అనమాట. ప్రియమైన వారు మరియు స్నేహితులతో సమావేశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపారము అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. రేపటి రోజున ప్రారంభంలో ఒక గృహ సమస్య తలెత్తుంది, కానీ అది త్వరలోనే పరిష్కరించబడుతుంది. మతపరమైన మరియు ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్న వ్యక్తులతో కొంత సమయం గడపడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని శ్రేయోభిలాష్ సహాయంతో పూర్తి అయ్యే అవకాశం అయితే ఉంది. కుటుంబంలోని సీనియర్ సభ్యుల ఆరోగ్యం మరియు గౌరవాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు వారి మార్గదర్శకతను అనుసరించండి. డబ్బు అప్పుగా ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అది తిరిగి పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ముఖ్యము. పని ఒత్తిడి కొనసాగుతుంది. ఎక్కువ కృషి అవసరము. యువత తమ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి హృదయపూర్వకంగా కృషి చేయాలి. విజయం సాధించే అవకాశం అయితే ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా విషయంలో గొడవలు తలెత్తవచ్చు. ఇది ఇంట్లో వాతావరణాన్ని పాడు చేస్తుంది. ప్రేమ సంబంధాల సమన్వయాన్ని మెరుగుపరచండి. ఆందోళన మరియు ఒత్తిడి మిమ్మల్ని ముంచెత్తనివ్వకండి. గ్యాస్ మరియు అజీర్తి నుండి ఉపశమనం పొందడానికి సమతుల్య ఆహారం నిర్వహించండి. రేపటి రోజున సంభాషణలు మరియు నెట్వర్కింగ్ ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పరచుకుంటారు. మీరు అలసిపోయినట్లు అనిపించవచ్చు. తగినంత నిద్రపోండి. కొంత వ్యాపార ఒప్పందము లేదా ప్రాజెక్టు పొందే అవకాశాలు ఉన్నాయి. పని ఒత్తిడి పెరగవచ్చు, కానీ ఫలితాలు బాగుంటాయండి. ఊహించని ఆర్థిక లాభాలైతే రేపటి రోజున ఖర్చులు తలెత్తవచ్చు. కాబట్టి బడ్జెట్పై శ్రద్ధ వహించండి. మీ ప్రేమికుడు మరియు కుటుంబ సభ్యులతో బహిరంగంగా మాట్లాడవచ్చు. దీనివల్ల కొన్ని సమస్యలు రావచ్చు. విద్యార్థులు తమ ఏకాగ్రతను పెంచుకోవాలి. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలి. మీరు బలమైన భావోద్వేగ సమతుల్యం కాపాడుకోవాలి. మీ కోరికలు తగ్గినప్పుడు మీరు బాగా మరియు ప్రశాంతంగా అనిపించవచ్చు. మీరు శ్రేయస్సును ఇష్టపడుతున్నప్పటికీ రేపటి రోజున మీరు సాధారణ కంటే శారీరక మరియు ఇంద్రియ సుఖాల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. మీ దృష్టికి అవసరమైన ముఖ్యమైన విషయం ఏదైనా ఉంటే మీ అంతర్గత స్వరాన్ని వినండి మరియు దాని గురించి ఎక్కువగా ఆలోచించి మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురి చేసుకునే బదులు దాని మార్గదర్శకత ప్రకారం వ్యవహరించండి. రోజులు మీకు అత్యంత శుభ సమయం. మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 6 తర్వాత మీకు మంచి జరుగుతుంది. రేపటి రోజున మీ జేబు మరియు ప్రాంతాలకు సంబంధించింది భావోద్వేగాల ఆర్థిక నిర్ణయాలను నిర్దేశించబడకండి. భవిష్యత్తు భద్రత కోసము ప్రణాళిక వేసుకోండి. కేవలము గొప్పగా చూపించుకోవడం కోసం అనవసరమైన ఖర్చులు మాత్రం నివారించండి. స్వల్పకాలిక లాభాల కంటే స్థిరత్వం ఉత్తమం. రేపటి రోజున ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని గొడవలు జరగబోతున్నాయి. మీరు మాట్లాడేటప్పుడు మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఏవైనా సమస్యలు వచ్చే విషయాలను రేపటి రోజున మీరు చర్చించకుండా దూరంగా ఉండి మౌనంగా ఉండటం అయితే మంచిదండి. రేపటి రోజున మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన, రాహుకాల దీపం వెలిగించడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా కలుగుతుంది. రేపు మరి తెలుసుదాకా అండి ఈ రాశి వరకు జాతక ఫలితాలు. తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.